హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందులో నేనుండాలి. అయితే ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. ఒకసారి ఒక పేద బాలుడు గ్రామంలో ఒక తలుపు తట్టి తినేందుకు ఏమైనా ఇవ్వమని అడిగేవాడు. ఒకరోజు అతడు ఆకలితో ఒక ఇంటి తలుపు తట్టాడనమాట. లోపల ఉన్న యువతి అతని ఆకలిని చూసి దిగులు పడింది. తినడానికి అంతగా ఏమీ లేకపోయినా ఒక గిన్నె పాలు ఇచ్చింది అతనికి ఒక యువతి. బాలుడు ఎంతో కృతజ్ఞతతో ఆమెను చూసి ధన్యవాదాలు చెప్పాడు. ఆ బాలుడు పేరే హర్వే. సంవత్సరాలు గడిచాయి. అతను ఓ ప్రసిద్ధ డాక్టర్ అయ్యాడు. ఒకరోజు ఆపదలో ఉన్న ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. అంటే ఎవరైతే దానం చేసినటువంటి ఒక గిన్నె పాలును ఎవరైతే దానం చేశారో ఆ యువతని హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఉన్న వ్యాధి చాలా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి చాలా సీరియస్ లో ఉందన్నమాట యువతి. డాక్టర్ హార్వే ఆమెను పరీక్షించి చికిత్స అందించాడు. చాలా రోజులు కష్టపడి ఆమెను నయం చేశాడు. చికిత్స పూర్తయ్యాక బిల్లు చూసి ఆ మహిళ ఆందోళన చెందింది. ఎందుకంటే కానీ ఆ బిల్లుపై చివర్లో ఎలా ఉంది, ఒక గిన్నె పాలుకు బదులుగా డాక్టర్ హర్వే అని ఆ మందుల సీటీ మీద రాసిందంటే బిల్లు మీద రాసిందనమాట. ఆ మహిళ కన్నీళ్లతో ఇలా నవ్వింది. ఎందుకంటే అదే యువతి తన చిన్ననాటి మనస్ఫూర్తికి పనికి ఇప్పుడు మహాత్మైన ఫలితం అనేది వచ్చింది. అంటే ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే, నీవు చేసే చిన్న మంచి పనికి ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఏదైనా ఒక మంచి పని చేసామంటే ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ అది జీవితంలో ఏదో ఒక రోజు నీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక మంచి పని చేసామంటే అది వెంటనే రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇలాంటి అద్భుతమైన మోటివేషన్ కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి. బాయ్.